అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది, దానికి ఇంత ప్రాశస్త్యం ఉన్నది, పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది, అక్కడికి వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు. ఎందుకని? అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోడు. అరుణాచలం వెడితే చిత్రగుప్తుడు గీత గీస్తాట, ఈ జీవుడు అరుణాచలం వెళ్ళాడు కాబట్టి తరువాత అని గీత గీస్తాడు. భక్తులు ప్రేక్షణ చేస్తూ ఓం అరుణాచల శివ మంత్రం జపించడం ద్వారా అపూర్వమైన అనుభూతి కలుగుతుంది. ప్రత్యేకంగా పౌర్ణమి రాత్రి చంద్రుని వెలుతురులో గిరి ప్రేక్షణ చేయడం ఒక దివ్య అనుభవమే. ఈ ప్రేక్షణలో భాగంగా దీపాలు వెలిగించి ప్రార్థనలు చేయడం, గిరి మీద ఉన్న చిన్న దేవాలయాలలో దర్శనం, శాంతంగా భక్తులలో కలిసి నడక ప్రయాణం. గిరి ప్రదక్షిణం వల్ల శివుని దర్శించడం కంటే కూడా ఆయనని మనం జీవితం సమర్పించడం అనే భావం కలుగుతుంది. సో అరుణాచలం గిరి ప్రదక్షిణంలో అష్టలింగాలు ఉంటాయి, 8 లింగాలు. సో మొదటిది ఇంద్రలింగం, రెండవది అగ్నిలింగం, మూడవది యమలింగం, నాలుగవది నైరుతి లింగం, ఐదవది వరుణలింగం, ఆరోది వాయులింగం, 7 కుబేరలింగం, 8 ఈశాన్యలింగం. సో నేను మా ఆలయం హోటల్ దగ్గర పక్కన ఉన్నది ఈశాన్యలింగం. ఈశాన్యలింగం నుంచి నేను నా ప్రయాణం మొదలు పెట్టాను అన్నమాట. సో మనం ఒక్కొక్క లింగం ఒక ప్రత్యేకత ఏంటో మనం తెలుసుకున్నాం. ఈశాన్యలింగం, ఈ లింగం అష్టలింగాల మధ్యలో అత్యంత పవిత్ర స్థానం. ఈ దిశలో శివుని స్వయం రూపంలో చూడగలుగుతాం. ఈ లింగం దగ్గర ధ్యానం చేయడం వల్ల మోక్ష మార్గంకి చుక్క చూపిస్తుంది. ఇక్కడ ప్రార్థన చేయడం పరమశాంతి, పరమజ్ఞానకి మార్గం. జటాటవీకలజ్జల ప్రవాహ పావితస్థలే గలేవలంబ్యలంబితాంభుజంగతుంగమాలికా డమఢమఢమఢమన్నినాదవఢమర్వయం చకార చండ తాండవం తనోతు న శివ శివం. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరీ విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లరాట పట్టపావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. సో గైస్ మనం అట్లాగా ఈశాన్యలింగం తర్వాత అక్కడ నడుచుకుంటూ వస్తే ఒక 2-3 కిలోమీటర్స్ మనకి రాజగోపురం అయితే వస్తుంది అన్నమాట. సో మనం ఎక్కడ ఈశాన్యంగా స్టార్ట్ చేస్తే మళ్ళీ గుడి దగ్గర నుంచి మనం స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ గుడి దగ్గరికి వచ్చాక గుడి దగ్గర మనకి ఇక్కడ వినాయకుడిది దర్శనం చేసుకుని, ఇక్కడ 2 విగ్రహాలు ఉంటాయి వినాయకుడిది. సో చాలామంది ఇక్కడ ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకుని తర్వాత రాజగోపురం దగ్గర దీపాలు వెలిగించి స్టార్ట్ చేస్తారనమాట. సో అట్లా నడుచుకుంటూ వెళ్ళాం అనుకోండి. సో ముందుకి మనం గుడి వస్తుంది. ఆ గుడి దగ్గర మీకు చాలా స్టాల్స్ ఉంటాయి. ఆ స్టాల్స్ దగ్గర మీకు దీపాలు, ఒత్తులు అవన్నీ అమ్ముతారు. సో ఆ ఒత్తులు దీపాలన్నీ కొనుక్కొని అక్కడ దండం పెట్టుకుని చాలామంది అక్కడ స్టార్ట్ చేస్తారు. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మనం అక్కడే ఎంజాయ్ చేయాలన్నమాట. సో మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే అక్కడే ఎంజాయ్ చేయాలి. సో నేనైతే ఈశాన్యలింగం స్టార్ట్ చేశాను కాబట్టి మళ్ళీ ఈశాన్యలింగం నుంచే మనం ఎంజాయ్ అనమాట. సో ఇట్లా గుడి దగ్గర నుంచి మనకి బోట్స్ ఉంటాయి, వేటు గిరివలం అని అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి. మనకి తర్వాత ఇంద్రలింగం, మన ఫస్ట్ ఇంద్రలింగం వస్తుంది అనమాట. సో మనం ఇంద్రలింగం దగ్గరికి వెళ్ళిపోయి దాని ప్రత్యేకత ఏంటో తెలుసుకున్నాం. సో మనమైతే ఒక 1 కిలోమీటర్స్ నడిచాక ఇంద్రలింగం అయితే వచ్చాము. సో ఇంద్రలింగం అంటే ఇక్కడ ప్రదక్షిణ ప్రారంభంలో మొదటి ఇంద్రలింగం. ఈ లింగం పూర్వ దిశలో ఉంది. ఇంద్ర భగవంతుడి ఆధిపత్యంలో ఉంది. ఇక్కడ ధ్యానం చేయడం వల్ల మనలో ఉన్నటువంటి అహంకారం, గర్వం తగ్గిపోతాయి. ఇక్కడ దీపం వేసి వాటిని దేవలోకపు ఆశీర్వాదం లభిస్తుంది అని నమ్మకం.
ఇక్కడ ఏంటంటే మనకి నైట్ నేను 2:30 to 4 స్టార్ట్ చేశాను కాబట్టి సో అన్ని గుడులన్నీ కొన్ని తెరిచుంటాయి, కొన్ని మూసేస్తున్న మనకి గుడులు ఆ గ్రిల్ నుంచి మనం దర్శనం చేసుకుని నెక్స్ట్ లింగాలకి మనం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ వెళ్ళే క్రమంలో మనకి చాలా గుళ్ళన్నీ మనం వస్తుంటే ఒక్కొక్కటి దండం పెట్టుకుని వెళ్ళొచ్చు, మన ఇష్టం అది. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्. సో గైస్ మనం నడిచే దారిలో మనకి ఎప్పటికప్పుడు మనకి ఇట్లా బోర్డ్స్ డైరెక్షన్ చూపిస్తూ ఉంటాయి అనమాట. ప్రజెంట్ అయితే మనం 1 కిలోమీటర్ నడిచామని చూపిస్తుంది. సో ఇంకా 14 కిలోమీటర్స్ అయితే ఉన్నాయి. సో ఇట్లా ప్రతి వెళ్ళే నడకదారిలో మనకి ఒక లింగం తర్వాత ఎన్ని లింగాలు ఉన్నాయి, ఎంత దూరం ఉన్నాయని మనకి ఆ బోర్డు ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं. సో గైస్ ఒక 2 కిలోమీటర్ నడిచాక మనం ఇప్పుడు బోర్డు చూసుకోవచ్చు. అగ్నిలింగం అయితే వచ్చాము. సో ఇక్కడ మనం రైట్ తీసుకుంటే ఒక సందులో అనమాట, లోపల కొంచెం ఒక 20-30 మీటర్స్ వెళ్తే మనకి అగ్నిలింగం అయితే వచ్చేస్తుంది. సో అగ్నిలింగం దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రత్యేకత ఏంటో అనేది మాట్లాడుకుంటాం. 2వ లింగం వచ్చేసి అగ్నిలింగం. ఈ అగ్నిలింగం దిశలో ఉంది. అగ్ని అనేది శక్తి, శుద్ధి, పరిశుద్ధతకి ప్రతీకం. ఈ లింగం దగ్గర ప్రార్థన చేయడం వల్ల మనసులో ఉన్న దోషాలు, పాపాలు అగ్నిలో దశించిపోతాయి అంటాయి. ఇక్కడ ధ్యానం చేయడం వల్ల అంతా కరణశుద్ధికి మార్గం. जटाटवीकलज्जलप्रवाहपावितस्थले गलेवलम्ब्यलम्बिताम्भुजङ्गतुङ्गमालिका डमड्ढमड्ढमड्ढमन्निनादवड्ढमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिवः शिवम्. जटाकटाः सम्भ्रमभ्रमन्निलिम्प निर्झरि అలా ఒక 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ రాగానే మనకి 3వ లింగం వచ్చేసి యమలింగం అన్నమాట. ఇది సౌత్ డైరెక్షన్లో ఉంటుంది. సో దీని సిగ్నిఫికెన్స్ ఏంటంటే యమధర్మరాజు, గాడ్ ఆఫ్ డెత్. సో దక్షిణ దిశలో ఉంది. యమధర్మరాజుని ప్రతినిధ్యం చేస్తుంది. ఇక్కడ ధ్యానం చేయడం వల్ల జీవిత సత్యం గురించి తెలుస్తుంది. మరణం ఒక తత్వం, కానీ భయం కాదు అని ధర్మ మార్గంలో నడిపించడానికి ఈ స్థానం ప్రబోధం ఇస్తుందన్నమాట. గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. యమలింగం తర్వాత 1 కిలోమీటర్ నడుచుకుంటూ వస్తున్న గుడి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అందరు పెంకులు ఏర్పెడతారు. ఎన్ని ఏర్పెడితే నీళ్లు కట్టుకుంటారని నమ్మకం అందరికి. భజ విశ్వనాథం భూతాధిపం భుజగభూషణ భూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాం. నెక్స్ట్ లింగం వచ్చేసి మనకి నైరుతి లింగం అనమాట. దీని లొకేషన్ సౌత్ వెస్ట్లో ఉంటుంది.
దీని సిగ్నిఫికెన్స్ ఏంటంటే నైరుతి ది గార్డెన్ ఆఫ్ సౌత్ వెస్ట్ అంటారు. ఈ దిశకి రాక్షస దేవత ఇక్కడ ధ్యానం చేయడం వల్ల మనసులో ఉన్న భయం అస్మాదం తగ్గుతుంది. నైరుతి లింగం దగ్గర శరణం పొందడం వల్ల మనసుకి స్థిరత దుదాతత కలుగుతుంది. నాగాంతకం ధనుజ పుంగవ పన్నగానాం దావానలం మరణ శోక జరాటవీనాం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం ఆనందకందమపి రాజితమప్రమేయం నాగాత్మకం సకల నిష్కళమాత్మరూపం వారాణసీ పురపతిం సో మళ్ళీ ఒక 2 కిలోమీటర్స్ నడిచాక మనకి 5వ లింగం వరుణలింగం. ఇది వెస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. దీని సిగ్నిఫికెన్స్ ఏంటంటే వరుణ ది గాడ్ ఆఫ్ రైన్ అండ్ ఓషన్స్. వరుణలింగం పశ్చిమ దిశలో ఉంది. వరుణ దేవుడు జలశక్తిని ప్రాతినిధ్యం చేస్తాడు. ఇక్కడ ధ్యానం చేయడం వల్ల మనలో విస్తరణ దృష్టికోణం కలుగుతుంది. మనసులో ప్రశాంతత దయా కరుణ పెంచడం జరుగుతుంది. వారాణసీ పురపతి భజ విశ్వనాథం వారాణసీ పురపతే స్థవనం శివస్య వ్యాసోక్తమస్తకమిదం పఠితా మనుష్య విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంత కీర్త్యం సంప్రాప్య దేహ విలయే. వాయులింగం 6వ లింగం వచ్చేసి వాయులింగం. వాయువు దిశలో ఉంది. వాయువుని నిలబెట్టడం కాదు, కానీ వాయులో స్థిరత్వం పొందడం ఈ స్థానం యొక్క మహత్వం. ఇక్కడ ప్రాణధ్యానం చేయడం వల్ల జీవన శక్తి పొందడం, శరీర ఆరోగ్యం పొందడం జరుగుతుంది. ఏడవ లింగం కుబేరలింగం ఉత్తర దిశలో ఉంది. దానాధిపతి కుబేరను ప్రాతినిధ్యం చేస్తుంది. ఇక్కడ ధ్యానం చేయడం వల్ల ధ్యానంతో సహా ధర్మ దాన దృష్టి కలుగుతుంది. ఇక్కడ కోరికలు కూడా సాత్వికంగా తీరుస్తాయని నమ్మకం. సో గైస్, నాది ఆఖరికి ఆఫ్టర్ 20 కిలోమీటర్స్ నాది గిరి ప్రదర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఎక్కడైతే స్టార్ట్ చేశాను ఈశాన్యలింగం అక్కడికే వచ్చి మళ్ళీ ఎండ్ చేస్తున్నాను. సో మొత్తం వీడియోలో మీరు అన్ని లింగాల గురించి నేను ప్రత్యేకంగా చెప్పాను. సో పార్ట్ 3లో మనం అరుణాచలం టెంపుల్ గురించి చూసుకుందాం. బాయ్ గైస్.